హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొబ్బరి శనగపప్పు తాలింపు ఇలా చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. కొబ్బరి కోరనవసరం లేదు, ముక్కలు కట్ చేసి ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి తాలింపును బాగా వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు 3 అంచులు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉడకబెట్టుకుంటే పప్పు మెత్తగా అయిపోయి కర్రీ టేస్ట్గా ఉండదు. కర్రీ పొడి పొడిలాడుతూ ఉండాలంటే 3 అంచులు ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. ఇలా ఉడకబెట్టిన పప్పుని ఈ తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరికూరను కూడా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరికూర వేసిన తర్వాత ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచి ఉడకబెట్టవలసిన అవసరం లేదు. అలా చేస్తే కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది. ఈ 2 మిశ్రమాలు అంటే పప్పు, కొబ్బరికూర 2 కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోద్ది. కొబ్బరి శనగపప్పు తాలింపు చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతా. మీరు ఇలా ట్రై చేయండి.